ఇంకొక డౌట్ ఏంటంటే మేడం, ఇలా మేనరికం మ్యారేజెస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి బేబీస్ అనేది కొంచెం అబ్నార్మల్‌గా ఉండడము, ఒబేస్‌గా హ్మ్. ఉండడం, లేకపోతే కొంచెం వాళ్ళలో చేంజెస్‌గా యాక్టివ్‌గా ఉండకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయంటారు. సో, అది మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేనరికం మ్యారేజెస్‌లో ఒక ఫెమిలియల్ జీన్ ఉంటుంది. కొన్ని జీన్స్ ఏంటంటే హుహు. ఫ్యామిలీస్‌లో రన్ అవుతూ ఉంటుంది. ఆ జీన్స్‌లో ఆ డిసీజెస్ మనకి మదర్‌లో గానీ, ఫాదర్‌లో గానీ సింగిల్ జీన్ ఉండడం వల్ల ఎక్స్‌ప్రెస్ అవ్వదు. కానీ మదర్‌లో నుంచి జీన్, ఫాదర్ నుంచి జీన్ వచ్చి 2 జీన్స్ వచ్చేసరికి బేబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, అలా మనకి మేనరికం అందుకని బయట సంబంధం తీసుకుంటే ఆ జీన్ ఉండే ఛాన్స్ ప్రాబబిలిటీ తక్కువుంటుంది. మేనరికం అదే ఫ్యామిలీలో ఉంటే అది ఇద్దరికీ ఉంటే బేబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, దానివల్ల మేనరికం వల్ల అబ్నార్మల్ కిడ్స్ కానీ అలా ఉంటుంది. డాక్టర్ పూర్ణిమ వాటల గారు, సో ఈరోజు ఏవైతే కామన్ పీపుల్‌కి వచ్చే డౌట్స్, సో నేను అడిగిన క్వెషన్స్ అన్నిటికీ కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీరు సమాధానం చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదండి. 9M ఫర్టిలిటీ బై అంకురా హాస్పిటల్స్ మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో. సో మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. నేను జ్యోతి, నమస్తే.